నమస్తే డాక్టర్. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్ ఇస్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్నే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాట్స్ హీ? ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. ఓహో. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కాల్డ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. ఓ. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మరి బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సీ. మరి దీనికి సుత్తికి? సొట్లు పడితే సుత్తో తీయాలి కదా. సొట్టలు లేకపోతే పెట్టడానికి. ఓ. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోక్కో. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తి కొయ్యాలి కదా. ఐ సీ. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోతుంది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? ఓకే, సరే. ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్స్. నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్సు కత్తిలా ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. ట్యూన్ అదిరింది అంకుల్, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఊరు నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీన్స్ తీయాలి అంకుల్. ఆ క్యారెక్టర్ సుప్రజ అయితే చాలా బాగుంటుందండి. సుప్రజ అజయ్రా, వేరే అమ్మాయిని చూసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మన సినిమాలో హీరోని ప్రేమలో దింపినట్టు నటించాలండి. అదే వేరే అమ్మాయి అనుకోండి, అసలే పెద్ద హీరో, నిజంగానే ప్రేమలో పడేస్తే ఈక్వలాగా సావాలి. అవును అంకుల్. అదే మన అమ్మాయి అనుకోండి, మనం చెప్పినట్టు వింటది, మన కంట్రోల్లో ఉంటది. ఏమండి? దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది. ఆడికి సినిమాలంటే అస్సలు పడదు. ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడు అనుకో, మీ అందరినీ సమరసింహారెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే ఏదో రంగు ఒప్పించాలండి. ఏంటన్నా పిలిచారంట? ఏం లేదమ్మా, మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే. నేనా? బావకు తెలిస్తే చంపేస్తాడు. బావా జైలు నుంచి రావడానికి ఇంకా 6 నెలలు పడుతుందమ్మా. సినిమా షూటింగ్ 2 రోజులు అయిపోతుంది. లేదు నాన్న, బావంటే నాకు చాలా ఇష్టం. తనకి ఇష్టం లేని పని నేను ఏది చేయను. మా అమ్మ కదా, ఈ చిన్న హెల్ప్ చేసామనుకో సినిమా పూర్తయిపోతుందా? నేను చేయను అంటే చేయను నాన్న. అమ్మా, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు తెలుసు కదా. ఇది పూర్తయింది అనుకో, సినిమా రిలీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటన్నా బలవంతం చేస్తున్నారు? నువ్వు చేయకపోతే నా మీద ఉంటే. యాక్షన్. హాయ్ మ్యాన్. హాయ్, దిస్ ఇస్ సతీష్. మీ హౌస్ ఒకటి సేల్ కొందని తెలిసింది, అమ్ముతారేమోనని. లేదే, నేను అలా చెప్పలేదు. నేను ఎవరికి చెప్పలేదు. ఓకే, ఎక్కడికి తల్లి? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. షూటింగ్ జరుగుతుంది కనపట్లా, జరగనక్కి. ఓ వచ్చేస్తారు ఆటోగ్రాఫ్లని. నేను పెట్టినా బాబాయ్ ఆటోగ్రాఫే కదా, రాని. పో. హాయ్. హాయ్. నీ పేరేంటి? సుప్రజ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఓ, ఏ కాలేజ్? సెయింట్ మేరీస్. నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే, ఈ బ్రేస్లెట్ భలే ఉంది, ఎక్కడ కొన్నావు? లైఫ్ స్టైల్. ఓహో. నేను ఎక్కడి నుంచి షూటింగ్ చూడొచ్చా? యా, నో ప్రాబ్లం, చూడొచ్చు. మరి ఆయన ఏమన్నా అంటే? ఆడి బాగుంది, ఆడికి నేను చెప్తాను. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు. హీరో గారిని పిలవండి అయ్యా. మీరు వెళ్ళండి. మీ డైలాగ్ క్లాప్ ఇన్. ఓకే, స్టార్ట్ సౌండ్. యాక్షన్. రేయ్, ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు? సీరియస్ అవుతున్నారు. బయట మార్కెట్ లో చేయి, useless fellow. నేను చెప్పేది వినండి. పోరా బయటికి. కూల్ గా మీరు అసలు ఎవరు చెప్పేది ఇక్కడ వినండి. కాస్ట్ పంపించింది? ఎంతైనా పర్లేదు నేను చెప్తున్నాను కదా. ఓకే బాబాయ్, ఆ బొంబాయి హీరోయిన్ ఫోన్ చేసింది. బాబాయ్, ఆ అమ్మాయి ఏడుస్తుందా, నాకు అలా అనిపిస్తుందా? ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా, పో.
అమ్మాయి ఇక్కడ లోకల్ హీరోతో టాకింగ్ హై. ఏమైంది? షార్ట్ రెడీ సార్. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఒరే షార్ట్ రెడీ అంటరా. నువ్వెళ్ళు, నేను వస్తాను. ఆయన ఎవరు? వీడి తాతని. నువ్వు రారా. ఉండు బాబాయ్, నువ్వెళ్ళు, నేను వస్తానగా. మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకులేండి, మీరు అరుస్తారు తీరుస్తారు. ఫ్యాన్స్ ఇలా ఏడుస్తుంటే ఎలా తట్టుకోగలను? అసలు ఏమైందో చెప్పు. మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి. లేదు లేదు రారా బాబు, షార్ట్ రెడీ అని ఉంటే. నీకు వస్తున్నానని చెప్పాను కదా, అర్థం చేసుకోవేంటి? నువ్వు వస్తావా రావా? వెళ్ళు బాబాయ్, పడేటట్టుంది. పోనీ ఓ పని చేయండి, మీ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మీకు ఫోన్. నా నంబర్ ఏమన్నా? వద్దులే, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను చేస్తా. 9850333353. తీసుకున్నావు కదా, పద. బాయ్ లేదు పదరా. అమ్మాయి కనబడితే చాలు అతుక్కుపోతాడు. రైట్ గారు రావాలి. ఫోన్ రావాలి. అమ్మాయి కదా చేస్తాడు. రైట్, నువ్వు ఎక్కడికి పోవాలి. సరే సార్. చేస్తాడని. హలో, నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. మీరు అసలు ఫోన్ చేస్తారు అనుకోలేదండి. అది ఇందాకేదో ప్రాబ్లం ఉందన్నావు కదా. అది ఫోన్ లో మాట్లాడే కన్నా బయట పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా. సరే అయితే 5 o'clock తర్వాత స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. అక్కడైతే మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు, పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓకే సరే, 5 o'clock కలుద్దాండి. ఆల్రైట్ దెన్, ఐల్ సీ యు దేర్. బాబాయ్, అది 5 o'clock కి స్టోరీ సెట్టింగ్ ఉంది. స్టోన్ గార్డెన్ లో. బాబాయ్ నాకు తెలుసు బాబాయ్, ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు. ఇప్పుడు దీని దీపం దీపాలు కడతావా? బాబాయ్ ఒరే నువ్వు ఇట్టాగే దీపాలు అరుపుతూ ఉండు, ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుతుంది. ఒరే సింగరేణి, కెమెరా పెట్టరా. వస్తున్నా సార్. సుప్రజ ఎంతసేపు? అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అబ్బబ్బబ్బా, మేకప్ వేసుకోమని మీరే చెప్తారు, తొందర మీరే పెడతారు. సరే పద పద. ఏమండి మీరు రెడీయే కదా? రెడీయేనా? రెడీగా ఉండండి. ఏంట్రా రెడీ రెడీ? గంట సేపు నుంచి రెడీ. అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడ తీసేయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్. నేను తన కోసం వెయిటింగ్. దేడిది మగ్గడు కూడా దొప్పుతున్నాడు. వాడేవాడు? మీ కెమెరామెన్. ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరా? పద పద. షూటింగ్ టైం అవుతుంది, కొంచెం పంపిస్తే. ఏంట్రా షూటింగ్? ఏంటే నీ బాబు ఎక్కడ? జైలు నుంచి ఇప్పుడు రానా? ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ కదా. హలో, రే నా మాటని, దాన్ని షూటింగ్ వెళ్ళేవరా? ఏంటి వెళ్ళించేది? 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకుని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు. అయ్యావా? ఏమన్నా పీకావా? అడుక్కు తింటున్నావు. సిగ్గులేదు? నువ్వు వచ్చిన చాలక దీన్ని హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు. ఏమైంది? దోశలు వేసుకుంటుంది. ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి, కానీ నా పిల్లని జోలికి వస్తే మాత్రం ముక్కలుగా నరికేస్తా. రే పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా? 2 రోజుల్లో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోతే అందరి బతుకులు బాగుపడతాయిరా. బాగుపడతాయా? ఎరా నువ్వేనా సినిమా తీసేది? అవును సార్, ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్. ఏంటాగేది? సొంత మేలుడి కంటే రోడ్డు మీద పోయి ఎక్కువైపోయాడా? సినిమా తీస్తానని ఎవడొచ్చినా 2 కూతుర్ని పంపించే. రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తాను, 2 కూతుర్ని పక్కన పడుకోబెట్టాడు. హలో సుప్రజ. హలో ఎవరో? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. సంతోష్ బాబు అయితే తొక్క. ఏయ్ ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేసావో ఏం చేస్తాను నాకే తెలియదు. పెట్టే ఫోన్. ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదు, పెళ్ళైపోవాలి రేపే. రే రాజు, రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి. నేను కన్న తండ్రి, నాకు మాట చెప్పకుండా. సుప్రజ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? సరిపోయిందా? నువ్వు కన్న తండ్రి, దానికి ఒక పర్మిషన్. అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా? అదిగా సార్, అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్. ఇది సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ అమ్మాయిని దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయిని తీసుకురండి. వాళ్ళ బావ ఒప్పుకోవట్లేదు సార్. అదో రిస్క్ ఉందా సార్? పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే? అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ చేసి సినిమాలు తీసేయచ్చు. వాళ్ళకి అన్ని కోట్లు ఎవడో ఎందుకు? మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా. ఎవడైతే మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి, లేకపోతే సినిమా ఆగిపోద్ది. కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో, ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి.
ఏయ్, ఏంటి తలుపు ఎత్తుకేస్తున్నావు? లైట్ ఎందుకు కరిపావు? ఏయ్, లైట్ అయ్యి ఏంటే చేసేది సీన్ అంతా చెడగొట్టావు. ఇగో సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడావు తొక్క తీస్తా. వెళ్ళు వెళ్ళమే. యాక్షన్ చెప్పే యాక్షన్. వదలండి, నేను ఏం చేయలేదు. ఆ అమ్మాయి నన్ను రేపు చేసింది ఇదే చెప్తాను నేను ఏం చేయలేదు. అమ్మాయిని పోలీసు స్టేషన్కి కాబట్టి సరిపోయింది సార్. లేకపోతే పాపం అమ్మాయిని రేప్ చేసుకునేవారు సార్. సార్, నేను రేప్ చేయలేదు సార్. వీళ్ళందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు సార్. వీళ్ళు తీసే లక్ష సినిమా కోసం వీళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు సార్. ఆపండి సార్, వీళ్ళంతా కాదు సార్. ఆ అమ్మాయిని రమ్మనండి. రమ్మనండి సార్. ఏయ్, నువ్వేట్రా సార్? తను నా కాబోయే పిల్లం సార్. నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి. నేనే లోపల కూర్చుంటాను సార్. చేశాడా? తప్పు చేశాడా? తప్పు చేశాడు. రేప్ అటెంప్ట్ చేశాడా? చేశాడు. సార్, నా కళ్ళలోకి చూసి చెప్పమనండి సార్. చెప్పిందిగా, అయిపోయిందిగా, వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ సుప్రజ. నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉండు. ఆయిలే తొందరగా మసాజ్ తొందరగా. కేరళ కొట్టి అమ్ము కట్టి లైఫ్ మెంబర్షిప్ ఉండు. బలరావు, ఒరే బలరావు. ఏంట్రా? ఒరే సంతోష్ బాబు కనపట్లేదంట్రా? కనపట్టలేదా? అవునరా, 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదా? ఏ అవుట్డోర్ వెళ్ళి ఉంటాడు రా. అతను పెద్ద హీరో అండి, ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది. అయితే ఫారిన్ షూటింగ్ వెళ్ళి ఉంటాడు. ఆయనకి ఇప్పుడు ఫారెన్ లో షూటింగ్ లేవండి, అది కనుక్కో. అమ్మా లేనిపోండి యాక్షన్ పెట్టకండి అమ్మా, ఇప్పుడు షూటింగ్ అయిపోద్ది. ఆ పీపీ పున్నారో గాని పట్టుకుంటే వాడు కూడా అడ్రస్ లేడంట్రా. వాళ్ళు డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు, అక్కడ ఎవరు లేరు. అదే టెన్షన్. సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న ఆయన నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా. ఆ రోజు నీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేశాడు కదా? చూడు. ఉన్నారు లేరు, ఉన్నా మాట్లాడరు. ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు. వారం రోజులు ఎవరితో మాట్లాడరు.